కుక్కర్ పులావ్ చూపిస్తానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. హలో ఫుడీస్, నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా 15 నిమిషాల్లో కుక్కర్ పులావ్ చూపిస్తానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా మైల్డ్ ఫ్లేవర్తో కుక్కర్ పులావ్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ గరం మసాలా, అలాగే సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంతో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. నేను చికెన్ని బాగా వాష్ చేసుకుని ఉప్పు, కారం, సాల్ట్, అలాగే గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసుకుని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ టెండర్గా బాగుంటుంది టేస్ట్. ఇలా చికెన్ మొత్తం కలుపుకుంటూ ఈవెన్గా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చికెన్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనాను కూడా వేసుకోవాలండి. పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చికెన్లోని ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. 2 కప్స్ రైస్ని నేను ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అదే రైస్ని వేసుకున్నాను అనమాట. నేను తీసుకున్న నాకు రైస్ ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి నేను 1కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. సో ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. రైస్ ఏమన్నా పలుకుంటే సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మూత తీసి ఒకసారి అటు ఇటు కలుపుకోండి. చూసారు కదా రైస్ ఎంత టెండర్గా ఉందో, అలాగే చికెన్ పీసెస్ కూడా అంతే టెండర్గా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పులావ్ని ఒకసారి అటు ఇటు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఇదే హీట్ మీద నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. ఇలా రెడీ అయిన కుక్కర్ పులావ్ని సర్వ్ చేసేసుకోవడమేనండి. నేను దీనికి కాంబినేషన్గా చికెన్ 65 చేశానండి. సో ఇంకా కర్రీ కానీ గ్రేవీ కానీ ఏం అవసరం లేదు. ఇదే ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. చూసారు కదా 15 నిమిషాల్లో సింపుల్గా కుక్కర్ పులావ్ని చేసేసామండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది. సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.